సి ప్రియా, రాములు వారి రాజ్యాన్ని వదిలి అరణ్యానికి వెళ్ళినప్పుడు వద్దా అని ఆలోచిస్తున్నాను. అయ్యో పిలిస్తే వెళ్ళాలి కదనే. వాడు డిసప్పాయింట్ కాదు నువ్వు వెళ్ళకపోతే. వాడేం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాడా ఏమో. సర్లే బయటకి ఎక్కడికి ఎందుకు డిన్నరు, మా ఇంటికి వచ్చేసేయండి. మరి ఇంట్లో డిన్నర్ చేయండి, నేను బయట ఉంటా. రే, అసలు మనుషులకున్న కొంచెమైనా పొజెసివ్నెస్ లేదారా నీలో? నాకెందుకే పొజెసివ్నెస్? నువ్వేమన్నా నా లవర్ పోయింది? పగిలిపోద్ది. ఏయ్ ఏంది? సెల్. ఈ మధ్య నువ్వు బాగా ఓవర్ చేస్తున్నావే. సరే కానీ కొంచెం రిటర్నింగ్ ఇచ్చుకోవే. ఈ ప్రొఫైల్లో నేను చాలా బాగుంటాను కదా? ఇంకొంచెం అంత క్యూట్ ఉన్నానా? మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుందా? క్యూట్ ఉన్నావు. నువ్వు కాదు, నీ వెనకలు ఉన్న అమ్మాయి. ఇందాకల నుంచి చూస్తున్న అమ్మాయి నన్ను ఒక్కటే చూస్తుందే. ఏంటో ఈ మధ్య మనకి ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుగా లేదు. నన్నే చూస్తుంది ఇందాకల నుంచి అమ్మాయి. బా ఏముంది అమ్మాయి, మస్తు క్యూట్ ఉంది. రే, చచ్చిపోతావు నా చేతుల్లో. నన్ను పక్కన పెట్టుకొని ఇంకో అమ్మాయిని క్యూట్ అంటావా? ఏందోనే, నువ్వు నాకెప్పుడు క్యూట్ అనిపించలే, కానీ ఈ అమ్మాయి మాత్రం అబ్బా ఎంత ముద్దుగా ఉందే. అబ్బా ఎంత క్యూట్ ఉందే. అచ్చు బుచ్చు ఉచ్చిక. నన్ను ఎదురుగా పెట్టుకొని మా బావ అటెన్షన్ నా వైపు కాకుండా ఆ అమ్మాయి వైపు తిప్పుకున్న అమ్మాయి ఎవరబ్బా? హే, ఇది నా ఫ్రెండ్ ప్రియా. ఒక్క నిమిషం ఆగు, నేను మాట్లాడొస్తా. సరే సరే. హే హాయ్ ప్రియా. హాయ్. అసలు ఏంటి మనుషుల్ని కూడా పట్టించుకోకుండా అంతలా చాట్ చేస్తున్నావు? ఎవరితో? సూరితోనా? లేదు, అక్షర్తో. అక్షరా? అక్షర్ ఎవరే? నా ప్రెజెంట్ బాయ్ ఫ్రెండ్. అదేంటి నువ్వు సూరితో కదా రిలేషన్షిప్లో ఉన్నావు? అది ఒకప్పుడు. యు నో హూ ఈజ్ అక్షర్? హీజ్ ఏ క్రికెటర్. ఒక ఐపీఎల్ సీజన్లోనే 5 crores earn చేస్తాడు. అదేంటి సూరితో బ్రేకప్ అయిందా? అసలు ఏమైంది? సూరికి జాబ్ పోయింది, ఇప్పుడు ట్రయల్స్లో ఉన్నాడు. కానీ అక్షర్ అలా కాదు. ఒక ఐపీఎల్ సీజన్లోనే 5 crores earn చేస్తాడంటే యూ క్యాన్ ఇమాజిన్ హౌ రిచ్ ఈజ్. సి జనని, సూరితో రిలేషన్షిప్లో ఉంటే అతను నార్మల్ రెస్టారెంట్కి తీసుకెళ్తాడు. అదే అక్షర్ అయితే 5 star హోటల్కి తీసుకెళ్తాడు. సూరి బైక్ మీద బయట తిప్పుతాడు. అదే అక్షర్ అయితే BMWలో తిప్పుతాడు. ఇద్దరిలో అక్షరే బెటర్ అనిపించింది, అందుకే బ్రేకప్ చెప్పేశా. అసలు ఇదంతా తప్పు కదా? ఏంటి తప్పు? మన పేరెంట్స్ మ్యాచ్ చూసేటప్పుడు డబ్బున్న అబ్బాయినాగా ఇచ్చి పెళ్లి చేస్తారు. నేను అది చేశాను. అది ఒక వ్యక్తిని ప్రేమించక ముందు, ఒక రిలేషన్షిప్లో ఉండక ముందు. కానీ ఒక మనిషిని ప్రేమించి తనకంటే బెటర్ ఆప్షన్ వచ్చిందని తనని వదిలేయడం అది పెద్ద తప్పు. నువ్వు ఇంకా పాతకాలంలోనే ఉన్నావే. ప్రెజెంట్ జనరేషన్లో మనకి ఏది మంచి జరుగుతుందో దాన్ని చూస్ చేసుకోవడమే బెస్ట్ లవ్. ఒకరి తర్వాత ఒకరిని మార్చడాన్ని దాన్ని ప్రేమ అనరే, దానికి ఇంకేదో పేరు పెట్టాలి. ఇప్పుడు అక్షర్ అన్నావు, రేపు ఇంకెవడో మంచి ఆప్షన్ దొరికితే వాడిని కూడా వదిలేసి వెళ్ళిపోతావా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నిజం మాట్లాడుతున్నానే. మనం ప్రేమించే వ్యక్తి కెరియర్లో డౌన్ఫాల్ అవుతే మన ప్రేమ మన మోటివేషన్ వల్లే మళ్ళీ సక్సెస్ అవుతాడే. అంతేకాని మనమే ఇలా చేస్తే ఇంకెలా చెప్పు? సక్సెస్ ఫెయిలియర్ అనేది మన లైఫ్లో ఒక పార్టే. ఇప్పుడు అక్షర్కి ఫెయిలియర్ రాదని నువ్వు గ్యారంటీగా చెప్పగలవా? అక్షర్కి ఫెయిల్యూర్ ఎందుకు వస్తుంది? తను క్రికెటర్, హీ సో రిచ్. రిచ్చా? డబ్బు నీతో ఎప్పుడూ ఉంటుందా? సరే ఉంది అనుకో, అక్షర్ ఎప్పుడూ నీతోనే ఉంటాడు, వేరే అమ్మాయిని చూడ్డు అని నీకేమైనా గ్యారంటీ ఉందా? కానీ సూర్య అలా చూడడు. తను నిన్నెంత సిన్సియర్గా లవ్ చేశాడో నేను చూశాను, నాకు తెలుసు. మన లైఫ్లో వచ్చే వ్యక్తి మనల్ని కారులోని హోటల్స్లోని తిప్పాల్సిన అవసరం లేదే. తను మనతోనే లైఫ్ లాంగ్ ఉంటాడు అన్న నమ్మకాన్ని కలిగిస్తే చాలు. చిన్నప్పటి నుంచి 20 years వరకు మన పేరెంట్స్ మనకి ఏ ప్రేమ అయితే చూపిస్తారో అంతకు మించిన ప్రేమ లైఫ్ లాంగ్ ఇస్తారన్న నమ్మకాన్ని కలిగించాలి. ఆ ప్రేమని పంచాలి. ఆ నమ్మకం నేను సూర్యలో చూశాను. సి ప్రియా, రాములు వారి రాజ్యాన్ని వదిలి అరణ్యానికి వెళ్ళినప్పుడు సీత ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా తన వెంటే వెళ్ళింది. అంతేకాని మనకెందుకులే అని రాజ్యాన్నే ఉండి సుఖ సంపదలను అనుభవించలేదు. అది నిజమైన ప్రేమ అంటే.
అందుకే ఇప్పటికీ కూడా సీతారాముల కళ్యాణం అంత వైభోగంగా చేస్తారు. నువ్వు ఇంకా త్రేతాయుగంలోనే ఉన్నావే, అప్డేట్ అవ్వాలి. మనకేది బెటర్ అనిపిస్తే దాన్ని వెతుక్కుంటూ వెళ్ళిపోవాలి. హా, అలా వెళ్ళిపోతే హోప్స్ పెంచుకున్న అబ్బాయి ఎంత నరకం అనుభవిస్తాడో తెలుసా? రేపు నీ పేరెంట్స్ కూడా నచ్చకపోతే వదిలేసి వెళ్ళిపోతావా? అమ్మా, నీ అమ్మమ్మ నీతులు ఆపుతావా? నీకో దండం, నేను వెళ్ళి నా బాయ్ ఫ్రెండ్తో కాల్ మాట్లాడుకోవాలి. చూడు బావా, అసలు ఎలా హ్యాండ్ ఇచ్చిందో సూరికి. పర్లేదే, బాగానే మాట్లాడుతున్నావు. టిక్టాక్ చేసుకుని తింగర్ పిల్లవు అనుకున్నా. బుర్రని మంచిగా వాడుతున్నావు. నన్నేమన్నాను, నా టిక్టాక్ నేమనకు. అబ్బో, నువ్వు నీ తొక్కల టిక్టాక్. మొన్న నేను టిక్టాక్ చేస్తే 1,00,000 లైకులు వచ్చాయి తెలుసా? ఏది, ఆ ఏడుపు కొట్టు వీడియోనే కదా? ఏడుపుగొట్టు వీడియో కాదు, ఎమోషనల్ వీడియో. ఓహో, అవునవును. కళ్ళ కింద జెండు బాంబు పెట్టుకుని ఏదో సావిత్రిదేవిలాగా ఎమోషనల్ వండించినట్టు ఓవర్ యాక్షన్ చేస్తున్నావు. సర్లే బావా, ఇదంతా కాదు కానీ నాకు ఐఫోన్ కొనిస్తావా? మంచిగా టిక్టాక్స్ చేసుకుంటా. ఐఫోను, టిక్టాక్ ఇంకా కొనిస్తా. ఏం చేస్తా? అది ఐపీఎల్ సీజన్ వస్తుంది కదా, ఐపీఎల్ సీజన్ అయిపోగానే కొనిస్తా. ఐపీఎల్కి దీనికి ఏంటి కనెక్షన్? ఏం లేదే, మెల్బర్ట్ అని ఆన్లైన్ స్పోర్ట్స్ బెట్టింగ్ వెబ్సైట్ వస్తుంది. అది 29కి లాంచ్ అవుతుంది. దాంట్లో కబడ్డీ, ఫుట్బాల్, క్రికెట్ వీటన్ని మీద బెట్టింగ్ చేయొచ్చు. మనం డైరెక్ట్ మనీ దాంట్లో డిపాజిట్ చేసుకోవాలంటే గూగుల్ పే, ఫోన్పే ద్వారా డిపాజిట్ చేసుకోవచ్చు. గూగుల్ పే, పేటిఎం ద్వారా విత్డ్రా కూడా చేసుకోవచ్చు మనీని. నీకు ఇంకో అడ్వాంటేజ్ చెప్పాలనా? మనం జీవీఐడిఎస్ అని ప్రోమో కోడ్ వాడినాం అనుకో, మనకు అప్ టు 10,000 వరకు 100% బోనస్ వస్తుంది ఫస్ట్ డిపాజిట్కి. అబ్బా, ఈ యాప్ ఏదో చాలా బాగుంది. అయితే తొందరగా మెల్బర్ట్ యాప్ ఇన్స్టాల్ చేసుకొని తొందరగా బెట్టింగ్ స్టార్ట్ చేయాలి 29th నుంచి. అయితే బావా, నువ్వు నాకు ఐఫోన్ కొనిచ్చే, నేను టిక్టాక్ చేస్తూ పెద్ద లెజెండ్ అయిపోతా. ఆల్రెడీ సెలబ్రిటీ కదా. వాడేది అట్టవారిపోతుండు. హే ఇతనా, ఇతను నా ఫ్యాన్. నాయుడు, ఇట్రా. అబ్బా, దొరికిపోయానే. హాయ్ మేడం. హాయ్. ఏంటయ్యా నాయుడు, నన్ను చూసి అలా పారిపోతున్నావు? ఏం లేదు మేడం, లోపల కొంచెం పని ఉంటేను. పనులవన్నీ తర్వాత చేద్దాం, రా ఫస్ట్ టిక్టాక్ చేద్దామా? ఊరుకోండి మేడం, పోయినసారి మనం టిక్ టాక్ చేస్తే నా గర్ల్ ఫ్రెండ్ చూసి నాకు బ్రేకప్ చెప్పేసింది మేడం. ఎందుకు, ఏమైంది? ఎందుక ఒకసారి చూడండి. నలుపు తెలుపు పక్క పక్కనుంటే బంగారం కూడా ఎండైపోతుంది. అది మేడం జరిగింది. నాయుడు, నీకేం జరిగినా నీ మంచి గురించే జరిగింది. అయినా నువ్వు నల్లగా ఉన్నావు, ఒక అమ్మాయి నిన్ను వదిలేసిందంటే అసలు ఆ అమ్మాయి కరెక్టే కాదు. ఇదంతా కాదు, నా మాట విను. నువ్వు టిక్టాక్ చేసావనుకో ఫేమస్ అయిపోతావు. బయట సెలబ్రిటీ స్టేటస్, తర్వాత ఇంటర్వ్యూలు, ఆటోగ్రాఫ్లు, ఫోటోగ్రాఫ్లు, యూట్యూబ్లో ఏ థంబ్నెయిల్ చూసినా నీ ఫోటోనే. ఆ తర్వాత ముట్టుకుంటే మాసిపోయే తెల్లటి అమ్మాయిని గర్ల్ ఫ్రెండ్ లా వస్తుంది. నిజమా మేడం? నిజమయ్యా నాయుడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? టిక్ టాక్ చేయాలి. నీకు తెల్లటి గర్ల్ ఫ్రెండ్ కావాలంటే ఏం చేయాలి? టిక్ టాక్ చేయాలి. టిక్ టాక్ అంటే ఏంటి? మన ఊపిరి. టిక్ టాక్ అంటే మన ఏంటి? ప్రాణం. ఇంకేంటి మరి? పద సై మేడం, పద. వసాయి, ఏంది నువ్వు ఇచ్చే బిల్డప్కి వాడిచ్చే ఓవర్ యాక్షన్కి? అమ్మో, నా బ్రెయిన్ అసలు పనిచేస్తలే. నేను బయటికి వేస్తా, నాతో అయితేలే. మా బావ అంతేలే గాని, పద మనం టిక్ టాక్ చేద్దాం. సరే మేడం. వీళ్ళేందో కనబడతలేరు. ఏడికి వేరేళ్ళు? జనని, రే నాయుడు. హాయ్ అండి, నేను టింటిన్ బాయ్, టిక్ టాక్ బాయ్, 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 టింటిన్ బాయ్, టిక్ టాక్ బాయ్. సూపర్ నాయుడు, సూపర్ అమేజింగ్ అసలు. ఇంకా ఇంకేదన్నా చెయ్యి. You can do it. More fire, నాయుడు, more fire. Oh my God. Super. ఈ ఒక్క వీడియో చాలు, పెద్ద స్టార్ అయిపోతావు. థ్యాంక్ యూ మేడం. ఆపండ్రా రే, ఏం జరుగుతుందిరా ఇక్కడ? అరే లేంద్రా, ఏమైతుందిరా ఇక్కడ? బావా, నువ్వెందుకు మా ఫ్లోని మిస్ చేస్తున్నావు? మంచిగా టిక్ టాక్ చేస్తున్నాం కదా. టిక్ టాక్? రే, టిక్ టాక్ ఎవడైనా ఇంత ప్రొఫెషనల్ చేస్తాడా? సార్, మరీ టిక్ టాక్ చేసిన వాళ్ళని కరోనా వైరస్ ని చూసినట్టు మరీ చీప్గా చూస్తున్నారు ఏంటి సార్? ఎంత కరోనా వైరస్ టిక్ టాక్ మేడ్ ఇన్ చైనా అయితే మాత్రం మరీ ఎంత చీప్గా చూస్తారా? అరే నువ్వేంద్రా, 5 నిమిషాల ముందు మంచిగా ఉన్నావు కదా, ఇప్పటికిప్పుడు ఏమైంది నీకు? హాయ్ అండి, టింటిన్ బాయ్, టిక్ టాక్ బాయ్. మేడం గారు ఇచ్చిన ఇన్స్పిరేషన్ తో టింటిన్ బాయ్, టిక్ టాక్ బాయ్ అవుతున్నాను. టింటిన్ బాయ్,
టిక్ టాక్ బాయా? అరే అవును, ఇందాక నువ్వు వీడు ఏదో అంటున్నావు సింగిల్ కంటే ముందు, ఏందది? మొరట్ట సింగిల్. ఇంకా నువ్వు ఇట్లానే మాట్లాడినావు అనుకో, లైఫ్ లాంగ్ సింగిల్గానే ఉంటావు. ఇది ఉండదు ఇంకా. మేడం, సార్ అత్తయ్యి డిప్రెషన్లో ఏదేదో మాట్లాడేస్తున్నారు. కొంతసేపు ఉంటే మన ఆపరేషన్ ఫెయిల్ చేసేలా ఉన్నారు. చిన్న బ్రేక్ ఇద్దాం, తర్వాత కుమ్మేద్దాం. మీరు వెళ్ళి అలా కూర్చోండి, నేను వెళ్ళి వాటర్ తీసుకొస్తా. బావా ఒకసారి కళ్ళు మూసుకో. ఎందుకే మళ్ళీ టిక్ టాక్ చేస్తావా ఏంది? అరే నేను చెప్పింది చెయ్యి బావా, ఒక్కసారి కళ్ళు మూసుకోవా ప్లీజ్. సరేలే. బావా కళ్ళు తెరు. హ్యాపీ బర్త్డే. సార్. హ్యాపీ బర్త్డే. ఈరోజు నా బర్త్డే అనే మర్చిపోయినా నేను. చూసావా నేను ఎలా గుర్తుపెట్టుకున్నానో? నువ్వు ఎగ్జాక్ట్గా March 5th రోజు 2:55 PM పుట్టావు కదా. బాగానే గుర్తుంది నీకు. అది జనని అంటే. సార్, మేడం లాంటి మంచి వ్యక్తి మీ లైఫ్లో ఉండడం మీ అదృష్టం సార్. నువ్వేనులే, నీతో ఉంటానులే మనస ఈ ప్రేమలో మనమిద్దరం. నువ్వు చూసే చూపులో నా ప్రేమే సోకెలే, నువ్వంటూ నేనంటూ వేసే అడుగులు. సూరి, నేను ఈరోజు ప్రియాని కలిశాను. నువ్వేమన్నా ఫీల్ అవుతున్నావా? నేనెందుకు ఫీల్ అవుతాను? ఐఎమ్ హ్యాపీ. ఇంకా నా లైఫ్లో ప్రేమ నటించే ఒక అమ్మాయి వెళ్ళిపోయింది, కానీ తన లైఫ్లో సిన్సియర్గా లవ్ చేసిన అలాంటి ఒక అబ్బాయిని కోల్పోయింది. ఫీల్ అయితే తన ఫీల్ అవ్వాలి, నేను అస్సలు అవను. మస్తు చెప్పినవరా. హే, ఇప్పుడే ప్రియా మెసేజ్ చేసింది. తనెవరో క్రికెటర్ అని అనుకుని చాట్ చేస్తుంది కదా, అది అసలు ఫేక్ అకౌంట్ అంట. ఎవరో క్రికెటర్ అన్నది, తను అసలు రియల్ అక్షరే కాదు. ఒకవేళ తను ఇన్ కేస్ మళ్ళీ నీ లైఫ్లో వస్తే యాక్సెప్ట్ చేస్తావా? ఖచ్చితంగా ఒప్పుకోను. తన నా లైఫ్లోకి రావాల్సినప్పుడు రావడానికి, పోవాల్సినప్పుడు పోవడానికి నేనేం డమ్మీ కాదు. ఐ హ్యావ్ మై ఓన్ సెల్ఫ్ రెస్పెక్ట్. సీజనని తల్లిదండ్రులు, అన్నదమ్ములు, ఫ్రెండ్స్ వీళ్ళంతా మనం చూపించే స్వచ్ఛమైన ఆప్యాయతనే ప్రేమ అంటారు. అలాగే ఇద్దరు పార్ట్నర్స్ మధ్య బియాండ్ దట్ ఒక అన్కండిషనల్ లవ్ ఉండాలి. కానీ ఈ రోజుల్లో కొంతమంది ఆ ప్రేమ అనే స్వచ్ఛమైన పదాన్ని వాళ్ళ అవసరాలు తీర్చుకోవడానికి వాడుకుంటున్నారు. కరెక్ట్ కాదు. ఏం చెప్పినావు కాక, నడు దావత్ చేసుకుందాంపా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు ఈ లొకేషన్, ఈ అద్భుతమైన లొకేషన్ స్పాన్సర్ చేసిన గర్ల్ ఫ్రెండ్ మండి రెస్టారెంట్ విచ్ ఇస్ లొకేటెడ్ ఇన్ మాదాపూర్ యాజమాన్యానికి మేము స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాము. ఇవాళ మధ్యాహ్నం మండి ఇక్కడనే తిన్నాము. ట్రస్ట్ మీ, అద్భుతంగా ఉంది. అంబియన్స్ యూ రియలీ లవ్ ఇట్. ఫ్రెండ్స్, ఫ్యామిలీస్కి అయితే అదిరిపోతుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు జీవీ ఐడియాస్. జీవీ ఐడియాస్.